కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులివెందుల ప్రాంతంలో ఆ పార్టీ నేతలు అక్రమ మైనింగ్పై కన్ను వేశారని వైసీపీ నేత వేల్పుల రామలింగేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సెలవులను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు గత రాత్రి దాదాపు 10 కోట్ల విలువైన ఖనిజాన్ని లూటీ చేశారన్నారు. పులివెందుల సమీపంలోని టిఫిన్ బైరటిస్ కంపెనీ ప్రతినిధిగా తాను 2015 నుంచి కొనసాగుతున్నానని, ఈ కంపెనీకి చెందిన మెయిన్స్కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అండర్ గ్రౌండ్ నుంచి అక్రమంగా మైనింగ్ చేసి కొల్లగొడుతున్నారని అన్నారు. దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేసినా వారి అరాచకాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని చెప్పారు. ఇక్కడ విషయం ఏమంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఖనిజాలకు పెట్టింది పేరు. దాంట్లో భాగంగా టిఫిన్ బెరైటీస్ యాస్బెస్టాస్ అండ్ పెయింట్ లిమిటెడ్ కంపెనీకి ఒక మైనింగ్ ఉంది. ఇక్కడ నేను దానికి సంబంధించిన 2015లో నేను ఏజెంట్గా, నాకు టిఫిన్ కంపెనీ ఏజెంట్ ఓనరు శ్రీరామ్ వేదం నాకు ఏజెంట్గా ఇచ్చాడు, టేక్ కేరర్గా ఇచ్చాడు. అప్పటి నుంచి దాన్ని నేను అక్కడ ఉండే మెటీరియల్ కానీ మైన్స్లు కానీ దాన్ని నేను చూసుకుంటా వస్తున్నాను. దాంట్లో భాగంగా గత 2015లో ఆ చుట్టుపక్కల అమరప్ప, అశోకప్ప మైన్స్ నుంచి కొంతమంది థెఫ్ట్ చేస్తా ఉంటే, మైన్ ఇల్లీగల్ గా చేస్తా ఉంటే మేము ఆపడం జరిగింది. తర్వాత ఎన్సిఎల్టీకి వెళ్ళింది, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి. ఆ ట్రిబ్యునల్లో మళ్ళీ వాసుదేవన్ అని రెజల్యూషన్ ప్రొఫెషనల్ నాకు ఒక మళ్ళీ ఏజెంట్కి ఇచ్చాడు. అంటే దాన్ని మళ్ళీ టేక్ కేరర్గా ఉండమని చెప్పి అక్కడి నుంచి కూడా మేము దాన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా కంపెనీకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు రాయి అంతా బయట ఉండేది ఒక దాదాపు 2005 నుంచి 3000 టన్నులు ఉంది. దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటా ఫస్ట్ నుంచి కూడా 2015 నుంచి నేను చేసుకుంటూ వచ్చాను.